ఇంకా చాలా ఆపండి అబ్బా, మరీ రూత్లెస్ గా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది. అయితే అలెక్య చెట్టి పికల్స్ కాంట్రవర్సీ గురించి అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. నేను వాళ్ళ ప్రైజెస్ హై ఉన్నాయని చెప్పి ఎప్పుడు పెట్టాను? 1 month బ్యాక్. బ్రో, ఆ వీడియో ఇప్పుడు మీ ఫీడ్ లోకి రావడం అనేది నా మిస్టేక్ కాదు. కమెంట్ పెట్టే ముందు అట్లీస్ట్ మినిమం నేను ఏ రోజు అది పోస్ట్ చేశాను అనేది డేట్ చూసి మాట్లాడండి. ఆ వీడియో కూడా నేను ఓన్లీ అలెక్య చెట్టి పికల్స్ గురించి మాత్రమే చేయలేదు. నేను అనుకున్న చాలా మంది పికల్స్ రివ్యూస్ లో వాళ్ళది కూడా ఒకటి అంతే. అండ్ సెకండ్, ఆడియో లీక్ కాంట్రవర్సీ. నేను వాళ్ళది ఫస్ట్ లీక్ అయిన ఆడియో విన్నాను, కానీ నేను కాంట్రవర్సీని టచ్ చేయాలి అనుకోలేదు. కానీ నాకు రిపీటెడ్ గా రియాక్ట్ అవ్వండి, మాట్లాడండి, రేజ్ యువర్ వాయిస్ అని అడుగుతుంటే సరే నాకు కూడా తప్పే అనిపించింది కదా అని చెప్పి దాని గురించి మాట్లాడుతూ వీడియో పెట్టాను. ఆ వీడియోలో కూడా నేను ఏం చెప్పాను? లెట్స్ వెయిట్ అండ్ సీ ఇఫ్ షీల్ బి సారీ ఆర్ నాట్. అండ్ తను సారీ పెడితే ఒక వీడియో అయితే పెట్టింది, అక్కడతో అయిపోయింది కదా. కానీ స్టిల్ చాలా మంది ఆ సారీని కూడా ట్రోల్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ అక్క రియాక్షన్స్ ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ చెల్లి రియాక్షన్స్ ట్రోల్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ బ్రో. తప్పులు అనేవి అందరూ చేస్తారు, ఇంకా ట్రోల్స్ చేయడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. యూస్ చేసుకుంటున్నాను వ్యూస్ కోసం అని అంటున్నారు. యూస్ చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆడియో 1 రియాక్షన్ వీడియో, ఆడియో 2 రియాక్షన్ వీడియో, సారీ చెప్పింది రియాక్షన్ వీడియో, వాళ్ళ అక్క రియాక్ట్ అయింది రియాక్షన్ వీడియో, వాళ్ళ చెల్లి సపోర్ట్ చేసింది రియాక్షన్ వీడియో. కంటిన్యూస్ గా అదే టాపిక్ మీద వీడియోస్ చేస్తూనే ఉన్నారు. అది యూస్ చేసుకోవడం అంటే.